పెడితే 86లో యూపీలో బ్రిజ్టూర్లో ఒక బై ఎలక్షన్ వచ్చింది, ఎంపీ బై ఎలక్షన్. మాయావతి అని ఒక చిన్న అమ్మాయిని ఇలా ఎలర్జీ చేసిన మాతో పాటు మేమందరం కాశీరామ్ గారి దగ్గర కూర్చుంటే చిన్న అమ్మాయిగా వచ్చి కూర్చునే అమ్మాయి, ఆమెను తీసుకొని పోయి యూపీ ఆమె కాబట్టి ఆమెను మొత్తం ముందు పెట్టి బ్రిజ్టూర్లో పోటీ పెట్టడం జరిగింది. అంతకుముందు 85లో పోటీ చేసినప్పుడు అక్కడ 2,500 ఓట్లే వచ్చాయి. కానీ 86లో కాశీరామ్ గారు తన శక్తినంతా రాష్ట్రంలో ఉన్న క్యాడర్ అంతా కూడా అక్కడ డబ్బు చేసి ఎన్నికలలో పోటీ చేస్తే 86,000 వచ్చాయి. మళ్ళీ ఒక సంవత్సరం కాగానే 88లో హరిద్వార్లో ఒక బై ఎలక్షన్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ 88లో. మళ్ళీ ఇదే మాయావతి తీసుకొని పోయి హరిద్వార్ ఎంపీ ఎలక్షన్కు పోటీ పెట్టడం జరిగింది. మళ్ళీ మొత్తం స్టేట్లో ఉన్న క్యాడర్ అంతా అక్కడికి డబ్బు చేసి మళ్ళీ పనిచేస్తే 1,33,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. మీరా కుమార్ అని ఇప్పుడు స్పీకర్గా మొదటిదాకా చేసిన ఆమె గెలిచింది. ఎన్ని 13,000 ఓట్లతోటి గెలుపొందింది. 13,000 తోటి గెలుపొందగానే యూపీలో మొత్తం సంచలనం పేపర్లన్నీ ఇంకేముంది, ఎవరో కాశీరామ్ గారట. మొత్తం ఏంటంటే ఇక్కడ దళితుల పార్టీ, బీసీల పార్టీ ఒకటి కాంబినేషన్ తోటి వచ్చింది అని హెడ్లైన్స్ వేసేటప్పటికీ ఒక చిన్న అంటే ఒక ఉప ఎన్నికలలో శక్తిని అంతా కూడా తీసి ఓటు బ్యాంకును పెంచుకుంటే రాష్ట్రం అంతా ఒకే రకంగా అయిపోయిందిగా. కాశీరామ్ గారికి ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000-1,50,000 ఓట్లు ఉన్నాయి. ఇది ఒక శక్తిగా ఎదిగింది. రాబోయే కాలంలో ఇదే అధికారంలోకి వస్తుందని టీవీలు, రేడియోలు, పత్రికలన్నీ మొత్తం ప్రచారం ఓర్పు సాగించడం జరిగింది. దానితో ఏమైంది అంటే కింద ఉన్న పార్టీ ఒక్కసారి జంపు చేసేసింది. అంటే పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అని అంటే చిన్న చిన్న టెక్నిక్స్ తోటే మనం కనుక యూటిలైజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయే టెక్నిక్స్ కాశీరామ్ గారు అద్భుతంగా ఉపయోగించడం జరిగింది. అలహాబాద్లో విపి సింగ్ పోటీ చేస్తే 89లో విపి సింగ్కు వ్యతిరేకంగా కాశీరామ్ గారు పోటీ చేయడం జరిగింది. ఒక డబ్బా పట్టుకొని ఇంటింటికి పోయి నాకు ఒక ఓటు ఒక నోటు ఇవ్వమని తిరుగుతుంటే దేశంలో ఉన్న పత్రికలన్నీ ఆయన వార్తలు వేస్తే అంటే ఆయన ఏంటిది నేను గెలుస్తానని కాదు, కానీ విపి సింగ్కు వ్యతిరేకంగా పోటీ చేస్తే దేశమంతా చర్చ జరుగుతుంది, మొత్తం బిఎస్పీ ప్రచారం అవుతుంది అని పోటీ చేస్తే అక్కడ పెద్ద ఏంటిదంటే 89,000 1989లో అక్కడ పోటీ చేసి బై ఎలక్షన్లను చాకచక్యంగా ఉపయోగించుకోవడం జరిగింది. మళ్ళీ 89లో జనరల్